రైట్. బీజేపీ నుంచి తాడూరి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా వాటర్ వార్ నడుస్తుంది. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య వాటర్ వార్ నడుస్తుంది. మీరు కూడా సింగరేణి బొగ్గు ఉత్పత్తికి సంబంధించి మీరు కూడా అక్కడ ఎట్లయినా 5 జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి సింగరేణిని అక్కడ ఓటు బ్యాంకు కొల్లగొట్టాలని మీరు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందా, లేకపోతే ద్విముఖ పోటీ ఉండే అవకాశం ఉందంటారా? సార్, ఏ పోటీ ఉంటుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారండి. బట్ మేము ప్రజల యొక్క మన్నన పొందేందుకు కష్టపడతాం. మొన్న మేము రైతు భరోసా యాత్ర చేసినాం. బస్సులో మా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడెక్కడ మేము పోతా ఉంటే అక్కడక్కడ లారీలు ఈ ప్రభుత్వం పెట్టడం జరిగింది. సరే, మేము మా పోరాటం ఫలితంగా అనొచ్చు, లేకపోతే మా పోరాటాన్ని చూసి ఆ ప్రజల బాధలు ప్రభుత్వానికి తెలిసి ప్రభుత్వం స్పందించింది అనుకోవచ్చు. సో ఏదైతేనేమి మేము గట్టి ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నాం. ప్రభుత్వము కొంత మేరకు రైతుల దగ్గర అనుకున్నంత మేరకు జరగకపోయినా మా పోరాట ఫలితం మాత్రం కొంత మేరకు ప్రభుత్వం చేసింది. ఇక్కడ సింగరేణి ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ఒక కేంద్ర ప్రభుత్వం వితౌట్ ఎనీ టెండర్స్ నామినేటెడ్ గా కేటాయింపు అనేది మనం ఈ రోజు బొగ్గు గనిని కేటాయించుకోవడం జరిగింది. ఇది హిస్టరీ అండి. ఎందుకంటే ఒక తెలంగాణ నుండి ఒక క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈ రోజు కిషన్ రెడ్డి గారి ప్రయత్నం, మోడీ గారి యొక్క తెలంగాణ పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఈ రెండు కలగలిపి మనకు ఈ రోజు సింగరేణిలో ఒక గనిని కార్మికులు కోరుకున్నట్టు అనేక సంక్షేమ పథకాలు కూడా. శ్రీనివాస్ గారు, అంటే ప్రజల పక్షాన అంటే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎల్లిన ప్రభావం వల్ల వర్షాలు పడట్లేదు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా ముందు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు కూడా ఒకవైపు బాధపడుతూనే ఖచ్చితంగా నీళ్లు విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు రైతుల పక్షాన పోరాడకుండా కేవలం సింగరేణిని ఎందుకు ఎంచుకున్నారనేది ప్రధాన ప్రశ్న. రైతుల పక్షాన మొన్న నేను చెప్తుంది అదే కదా. నేను లీడ్ లోనే చెప్పాను. నా లీడ్ ఏం చెప్పాను, రైతు భరోసా యాత్ర వడ్ల కొనుగోలు విషయంలో మేము చేసినాం. సో ఆ తర్వాత ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కలిసి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళినా రైతులకు ఉపయోగపడ్డాం అనేది పార్టీలకు అతీతంగా మీరు చూసారు. ఈ రోజు మీరు అడుగుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అంటే నాకు తెలిసి అయితే మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో 0. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నారో కనిపించట్లేదు. సో ఆ తర్వాత ఇప్పుడు వారి మన్మని చూడడానికి లేకపోతే కొన్ని పెళ్లిళ్ళు అటెండ్ చేయడానికి వారికి ఈ ప్రభుత్వ కార్లలో తిరిగేటటువంటి వెసులుబాటుతో వెళ్తా ఉన్నారు తప్ప మరి రైతులు చచ్చిపోతా ఉంటే బయటికి రావట్లేదు కదా. మరి ఈ రోజు నిజంగానే రాష్ట్రం అంతా ఇక్కట్ల పాలని బీఆర్ఎస్ గగ్గోలు పెడుతుంటే ఇంత బాధలు అనుభవిస్తున్నటువంటి తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారు బయటికి రావట్లేదే. ఈ రోజు కన్నెపల్లి గురించి కేటీఆర్, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. కానీ నేనేమంటానంటే బునాది తీసింది ఆయనే, ఇవాళ మేధో మదనం చేసి మెదడును రంగరించింది ఆయనే, మెదడు రక్తం కారింది ఆయనకి, సీసీ కెమెరాలు పెట్టి ఆ ప్రాజెక్ట్ ని ఆగ మేఘాల మీద కట్టి ఇనాగ్రేషన్ చేసింది వారే. కానీ ఈ రోజు వారు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి బయటికి వెళ్లి కన్నెపల్లికి వెళ్ళి పంపులు నడిపితే బాగుండదా, అసలు ఎట్లా ఉంది, ఏం కథ, ఏం కాదా, మేము వేసిన బునాది గట్టిగా ఉంది, నేను జిమ్మెదార్, అంత ఇదైతే ఒక 1000 కోట్లు నేను డిపాజిట్ చేస్తాను, నా పార్టీ ఫండ్ 1400 కోట్లు ఉంది ఇక అటు అని ఒక ధైర్యం ఇచ్చో లేక ప్రభుత్వాన్ని జర ఇరుకున పెట్టో చేస్తే బాగుండేది. కానీ వారు రాకపోవడం అనేది తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే వారిని ప్రతిపక్ష నాయకుడిగా చూడాలనుకున్నారు ప్రజలు. ఒకసారి ఉద్యమ నాయకుడిగా చూశారు, ఒకసారి దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా చూశారు. ఇవాళ ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అయితే బాగుంటుంది అని చెప్పి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కానీ వారు వైఫల్యం చెందినారు. కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరం లేదు, గతంలో నేను నీటిపారుదల శాఖ మంత్రిగా చేశాను, నేను ఒక్కరిని సరిపోతుందంటూ కూడా హరీష్ రావు కామెంట్ చేశారు కదా. ఏమైంది, ఇప్పుడు ఒక మామ అల్లుళ్ళే కుటుంబము కలిసి కడితే ఒక ముఖ్యమంత్రి ఒక అనుభవం ఉన్నటువంటి మంత్రి కట్టినటువంటి ప్రాజెక్ట్ కాదు కదా. సో ఈ రోజు వాళ్ళు ఒక కుటుంబం అందలం ఎక్కి ఈ రోజు నేను చాలు అంటే మరి ఆయనకు ప్రతిపక్షానికి జీతం ఎందుకు, మరి హరీష్ రావు తీసుకొని ఆ జీతం తీసుకుంటే అయిపోతుంది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ జీతం ఆపేస్తే అయిపోతుంది కదా. ఇదంతా కూడా తిట్ల ఒగ్గు కథలు ఉంటుండే అండి తెలంగాణలో. ఈ రోజు తిట్ల కథలు ఇద్దరు రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు తిట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారు, తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. వీళ్ళు ఆగమైపోతారు, వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. కానీ తెలంగాణ రాబోయే కాలంలో ఏ రకమైన తీర్పులు ఉంటాయో మీరే చూస్తారు. నేను ఎందుకంటున్నంటే ఇది ఈ రోజు తెలంగాణ ఒక రైలు డ్రైవింగ్ సీట్ లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి.
ఆయన ఓడిపోయి గార్డు డ్యూటీకి పోయినారు, వెనకాల డబ్బా వెనక జెండా ఊపుతారు చూడండి, దానికి పోయినారు అనుకుందాం ప్రతిపక్ష నాయకుడు. ఆయన డ్యూటీ చేయట్లేదు, ఆయన బయటికి రావట్లేదు. కనీసం విపత్కర పరిస్థితుల్లో డ్రైవింగ్ ఎట్లా చేయాలి, ఈ రైల్లో ఉన్న ప్రజలను క్షేమంగా ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని ఆలోచించాలి. కానీ గాడు జెండా ఊపుతలేడు, గాడు డ్యూటీ చేయట్లేదు, రైల్వే గార్డు ఇది చేయట్లేదు అని మాట్లాడినట్టుగా ఉంది. ఆయనది అయిపోయింది. మీరు ఏం చేస్తారో తెలంగాణ ఇంకెన్నేళ్లు తిడతారు? 2 ఏళ్లు తిట్టారు. ఇంకా రాబోయే 2 ఏళ్ళన్నా కనీసం మాట్లాడితే అయిపోతుంది కదా. నాకు ఎక్కడ అంటే సరే వారంటే ఇప్పుడు నేను కేసీఆర్ గారు వెంబడి పోయినప్పుడల్లా అందులో ₹1 నాణాలు వేసేది గోదావరి నది కాడి కాళేశ్వరం పోగానే. నేను రూపాయలు వేస్తుంటే రేపు ప్రజలకు గలగలా బారి అందరి జీవితాలు బాగుపడి అందరి ఇళ్లకి ధనరాశులు వస్తాయి అనుకున్నాం. కానీ ఆ రూపాయి బిల్లులు వేసిన ఆయన ఇంట్లోకే ధనరాశులు పోయినాయి తప్ప ప్రజలకు ఎక్కడ రాలేదు. మరి ఆయనను ఇంకెన్నేళ్లు తిడతాడు? చెల్లని పైసా అంటివి, ప్రతిపక్ష నాయకుడు బయటకు వెళ్తలేడు అంటివి, వాళ్ళు మొత్తం ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిరంటివి. మరి నువ్వు అభివృద్ధిమయం చేయాలి కదా. సో ఇంకెన్నేళ్ళు ఆయన తిట్టుకుంటే చేస్తావు? నీ డ్యూటీ అవినీతి చేసినటువంటి వాళ్ళని ఒక్క కేసులోనైనా ఈ రోజు వరకు ఏ రకమైన శిక్షలు లేవు. విజిలెన్స్ రిపోర్ట్లు వచ్చినాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీనివాస్ గారు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చింది అంటే నమ్ముతారా? సార్ ఇప్పుడు ఇవాళ ఇంట్లో మన అప్పుల మోత ఉండంగా బయట ఇంకా అప్పులు చేసి కరెంటును ఏడికెళ్ళి తెచ్చినారు, ఎంత కొన్నారో అవన్నీ లెక్కలు మాట్లాడదాం. దామరచర్ల ఈ రోజు ఏమైంది, వీళ్ళు కరెంటు ఎన్ని రూపాయలకు కొన్నారు, బయట ఎంత అవైలబిలిటీ ఉండే, ఎందుకు కొన్నారు అంటే ప్రజలకు పల్లి బాటిని లేచి బుక్కుర్రా అని చెప్పినారు, వీళ్ళేమో బిర్యానీ తిన్నారు. అంటే ప్రజలకు ఈ సంక్షేమ పథకాల రూపంలో కొంత మేరకు ఈ చిన్న ఇవి చేసి ప్రజల్ని వాళ్ళు మాత్రం పెద్ద 1,00,000 కోట్ల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ 40,000, 50,000, లేకపోతే మిషన్ కాకతీయ, ఇటువంటి మొత్తం 4 కార్యక్రమాలు అండి వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. ఒకటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, లేకపోతే కాళేశ్వరము. ఇటువంటి పెద్ద అన్ని కూడా కాంట్రాక్ట్లు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన కొడుకు ఒకదానికి మంత్రి, ఆయన అల్లుడు మిషన్ కాకతీయకు, మళ్ళా కాళేశ్వరంకి వాళ్ళిద్దరు మామన అల్లుళ్ళు. అంటే తెలంగాణ తెచ్చుకుంది వాళ్ళ కుటుంబ పరిపాలన కోసమా అండి? అది అయిపోయిందండి. నేనేమంటున్నా అంటే మీరు అడిగి నన్ను అనవసరంగా జరిగినటువంటి పొరపాట్లను చెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ నాకు అసలు మాట్లాడడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళే ఇప్పుడు ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయట్లేదు, ఎంపీ ఎలక్షన్లలో 0 వచ్చింది, ఆయన బయటికి రావట్లేదు. ఆ పార్టీ గురించి స్పందించంటే ఇట్లా. ఈ రోజు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అవుతా ఉన్నారు ప్రభుత్వంలో. ఈ రోజు పరిపాలనలో వైఫల్యం చెందినారు. వారు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. వారు ఇచ్చిన హామీల కోసం మాట్లాడాలి. నాకు ఈ ప్రభుత్వాన్ని సద్విమర్శలు చేస్తే ఏమన్నా నా ప్రజలకు ఏమన్నా వస్తాయి గానీ నన్ను ఇంకా సచిన పామును కొట్టమంటే ఎట్లా చెప్పండి. ఇవాళ బీజేపీ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. నేనేమంటున్నంటే ఈ రోజు కౌశిక్ గారి ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి సూచనలు చేస్తాను. మీరు ఇచ్చిన హామీలు 2 ఏళ్ల కాలం ఉంది, నేను సద్విమర్శ చేస్తా ఉన్నాను. ఇవాళ కేంద్రము ప్రతి విషయంలో ఈ రోజు చూడండి, ఢిల్లీకి ఇన్నిసార్లు పోయినాడని అంటున్నారు కదా. మరి ఇన్నిసార్లు పోయినప్పుడల్లా మా కేంద్ర మంత్రులను కలుస్తా ఉన్నారు, ఏదో ఒక ప్రాజెక్ట్ తెస్తా ఉన్నారు. సరే అక్కడికి పోయినప్పుడు ఆయన అప్రిషియేట్ చేస్తున్నాడు, మా మంత్రుల్ని పొగుడుతా ఉన్నాడు, మా ప్రభుత్వాన్ని పొగుడుతా ఉన్నాడు, మేము వాళ్ళకు కావాల్సింది, రాష్ట్రానికి కావాల్సింది చేస్తా ఉన్నాం. మళ్ళీ వీడికి రాగానే తెలంగాణకు వచ్చి అనే వీర లెవెల్లో తిడతాడు. కేంద్రంలో అక్కడ సానుకూలంగా స్పందించారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు తిడుతున్నారు. అది బంద్ చేసి ఇప్పుడు ఈ రోజు కేంద్రం కనుక అనేక ప్రాజెక్టులు నడవకపోతే తెలంగాణలో అభివృద్ధి ఎక్కడదండి? ఒకవైపు నేషనల్ హైవేస్, ఒకవైపు రైల్వేలు, ఒకవైపు ఎయిర్పోర్ట్ల గురించి నిన్ననే రామ్మోహన్ నాయుడుతో వారు మీటింగ్ పెట్టడం కానీ, లేకపోతే అక్కడ కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఈ రోజు సింగరేణి విషయంలో కానీ అనేక విషయాలలో ఇవాళ కేంద్రం కొంత తోడ్పాటు. వారు అసెంబ్లీ వేదికగా మెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి గారు నాకు FRBM, నాకు రుణాలు రీషెడ్యూల్ కాకపోతే ఈ తెలంగాణ ఆగమైపోయేది, అసలు మొత్తం ఏదో అయిపోయింది తెలంగాణ అని చెప్పినారు. సో అంతవరకు మేము ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి స్పాన్సర్డ్ స్కీమ్స్ కావచ్చు, తెలంగాణ కేంద్రం చేస్తున్నటువంటి అనేక పథకాలు కావచ్చు, తెలంగాణలో అక్కడక్కడ పనులు కనిపిస్తా ఉన్నాయి. కానీ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాను, రైతు భరోసా నువ్వు 5 ఎకరాలు ఇస్తావా, 10 ఎకరాలు ఇస్తావా, ఒక కట్ ఆఫ్ పెట్టుకో, ఒక నిర్ణయం తీసుకో. ఎన్నికల ముందు అన్నావు 10 ఎకరాలకు సరిపోతుంది అన్నావు, లేకపోతే ఇంకోటి అన్నావు, అందరు ఉన్నోళ్ళకి ఇస్తున్నావు అన్నావు. అదొక పాలసీ నిర్ణయం తీసుకొని టెన్షన్ గా పడేటట్టు చేయండి. దాన్ని ప్రతి ఇన్స్టాల్మెంట్ కి పోయి వీళ్ళు మంత్రులు మన ఖమ్మంలో గ్రీన్ కండువలు వేసుకొని ఇనాగ్రేషన్ చేయడం రైతు భరోసా. ఇది మొదటి నుంచి ఉన్న స్కీమే కదండి, కొత్త స్కీమ్ లాంచింగ్ ఏం కాదు కదా. మేము సన్న బియ్యం ఇస్తున్నామని ఫోజులు కొట్టడం, అది ఎంత దౌర్భాగ్యం అండి. బీద ప్రజలకు ఇంకా సన్న బియ్యం, మనం రేషన్ బియ్యం అందిస్తున్నామంటేనే బీదరికం ఉన్నట్టు కదా. దాంట్లో మంత్రుల వైపు ఫోటోలు ఇచ్చి ఫోజులు ఇచ్చుడేంది? సో ఆ సంక్షేమము అనేది రేషన్ కార్డులు మాకు వద్దు అనే విధంగా ప్రజల్ని డెవలప్ చేయడము. లేకపోతే ఇవాళ హైదరాబాద్ నగరం వర్షాలు ఇవాళ ఎలినో వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి హైదరాబాద్ మునిగిపోయేది.
సో ఎక్కడ హైదరాబాద్ ని నాలాల డెవలప్మెంట్ చేస్తున్నామని, కొత్త సిటీలో దేవుడెరుగు, ఉన్న సిటీలో మురుగు కాలువలు కానీ వానం పడితే మునిగిపోవడాలు కానీ లేకుండా చేయాలి కదా. ఇవాళ రాబోయే కాలంలో మంచినీటి కటకట లేకపోతే మీరు అంటున్న కరెంట్ కటకట రాకుండా సమీక్షలు చెయ్యాలి. సో నేనేమంటున్నా ఇక్కడ ఒకటే, రేవంత్ రెడ్డి గారికి నేను పదే పదే రేవంత్ అన్న అని పిలుస్తున్నామని ఆయన అన్నాడు, నాకు హిట్లర్ నాకు ఇష్టమే అన్నాడు, లేదా నన్ను సార్ అనొద్దు నన్ను అన్న అన్నాను. హిట్లర్ అందామంటేనే నాకు ఇష్టం లేదా హిట్లర్ అంటే, ఇవాళ ఇక్కడ సార్ అందామంటేనే ఆయన వద్దన్నాడు, కాబట్టి అన్న అంటే నాకు ఇష్టం అన్నాడు. రేవంత్ అన్నకు నేను చెప్తా ఉన్నాను, మీరు యంగ్ ఏజ్ లో వచ్చింది, ఇప్పుడు మీరు ఢిల్లీకి పోయి ఏఐసిసి ప్రెసిడెంట్ అవుతారా, రేపు మరో కాసు బ్రహ్మానంద రెడ్డి అయిపోయి కాంగ్రెస్ నాదంటారా, రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యడానికి నేను తిరుగుతా ఉన్నా అని అంటున్నారు. సో తెలంగాణ ప్రజలు గెలిపించింది అందుకు కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఒడ్డున పడేయమని. గతంలో తెలంగాణ అన్యాయం గురైంది, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో అన్యాయానికి గురైందని నువ్వే చెప్తున్నావు. సో ఇంత చిత్రమైన తెలంగాణకి ఎంత నువ్వు తెలంగాణలో కడుపు కట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటది. సో అందుకనే నేను ఒకటే కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇచ్చిన హామీలు ఏవేవి, నేను ఎంతవరకు చేశాను, ఇంకేమేం చేయలేదు. సో ఈ రకంగా పనిచేస్తే బాగుంటుంది, తెలంగాణ కోణంలో పనిచేస్తే బాగుంటుంది అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. సరే మీరు చెయ్యని, రాబోయే కాలంలో మేము వస్తాం, గోల్కొండ కోటలో బీజేపీ ముఖ్యమంత్రి జెండా ఎగిరేస్తాడు, తప్పకుండా మేము అనేక పనులు మేము చేస్తాం. ఓకే.